వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మా మిత్రుడు జగదీష్ గారికి, మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఈ ఉద్యోగులు, వీళ్ళ సమస్యల గురించి నేను కూడా 5 సంవత్సరాలు మీతో ఉన్నా. నేను ఆర్థిక మంత్రి కాకముందు నాకు ఇంత డెప్త్ లేకుండే, అంటే ఇవన్నీ ఆ డిపార్ట్మెంట్ కిందకే వస్తాయని, ఇవన్నీ ఇన్ని రకాల సమస్యలు ఉంటాయని చెప్పి అనేకసార్లు చర్చించుకున్నాం. కొద్ది మేరకి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకు స్కేల్ ఇచ్చి వాళ్ళకు కొంత గుర్తించి ఇచ్చినప్పటికి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయాలు మాత్రం అది జరగలే. ఎందుకంటే అది డిజైన్ చేసుకోబడ్డది. చివరికి మేము ఆయా డిపార్ట్మెంట్ పరంగా మీరే ఒక ఏజెన్సీ క్రియేట్ చేసుకొని ఈ కమిషన్ లేకుండా, ఈ బాధలు లేకుండా ఖచ్చితంగా వాళ్లకు పూర్తి ప్రభుత్వం ఎంత ఇస్తుందో అంత చర్చ ఏర్పాటు చేయమని చెప్పి కోరినాం మేము అప్పుడు. రెండవది ఏముందంటే, ఆనాడు ఈ ఉద్యోగులకి కొన్ని డిపార్ట్మెంట్లలో ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసే సిస్టమ్ ఉంటుండే. ఈ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసే సిస్టమ్ బంద్ చేయండి, గ్యారంటీ ఉండేటువంటి పద్ధతులు వాళ్ళకు అలౌ చేయమని చెప్పి కూడా రెండవ డిమాండ్ కింద ఆనాడు బాగానే ప్రయత్నం చేసినాం. మూడవది, అడ్డమీది కూలీలకేమో 600-800 రూపాయలు వస్తాయి, చదువుకునేకేమో 400 రూపాయలు వస్తాయి, 399 రూపాయలు వస్తాయి. ఇవాళ ఇది సవరణ జరగాలని చెప్పి ఆ రోజు మేము ప్రయత్నం చేసినాం. కొంత ప్రయత్నం చేసి ఫస్ట్ పిఆర్సీలో కొంత పెంచినాం. మేము ఫస్ట్ పిఆర్సీ ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కువ మొత్తాలు పెంచి ప్రయత్నం చేసినాం. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ చదువుకున్న మనుషులకి ఇచ్చే జీతానికంటే అడ్డమీది కూలీలకు ఎక్కువ జీతం ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ కొంత గౌరవప్రదమైన వేతనం ఉండాలనేటువంటి డిమాండ్ మీద కూడా అప్పుడు ఉద్యోగ సంఘాలు వచ్చినప్పుడు మేము కోరినాం. నాలుగవది, అసలు మొత్తం సిస్టంలో వీళ్ళేం పడదని అనుకుంటున్నాం. ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేసినంత ఎట్టి చాకిరి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేయరు వాస్తవంగా. ఎందుకంటే ఏ చిన్న వాళ్ళకు సమస్య వచ్చినా వాళ్ళు పెన్ డౌన్లు, సమ్మెలు చేసే అధికారం ఉంటుంది. కానీ ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్ అయినా సమ్మెలు చేసే అధికారం కానీ, ఎవరు కన్నెర చేసినా ఉద్యోగం ఓడిపోతుంది అనేటువంటి భయంతో వాళ్ళు, అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళకంటే కూడా గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అంత జిమ్మెదారితనంతో, అంత బాధ్యతయుతంగా పనిచేసే సిస్టాన్ని నేను కళ్ళారా చూసిన. కాబట్టి ఇవాళ వాళ్ళు సమ్మెలు చేసుకునే అధికారం కానీ, వాళ్ళు సంఘాలు పెట్టుకునేటువంటి అధికారం ఎక్కడ చూడలేదు. కాబట్టి వాళ్ళకి కంటిన్యూగా వాళ్ళకు రెన్యువల్ చేస్తూనే ఉండాలి. ఎక్కడన్నా ఉద్యోగ అవకాశాలు పూర్తి స్థాయిలో నింపే అవసరం వచ్చినప్పుడు వీళ్ళకి సంవత్సరానికి ఇంత పెంచి వాళ్ళకి అవసరమైతే 45 ఏళ్ళు 50 ఏళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళు ఒకసారి ఈ ఉద్యోగాలకు వచ్చిన పడే ఏముంటుందంటే సైకలాజికల్గా ఇక మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి రాయాలని, మళ్ళీ ఇంకో దాంట్లో పోవాలనేటువంటిది ఎందుకు మర్చిపోయి దీన్నే సర్వస్వంగా భావించి ఆ డిపార్ట్మెంట్తో ఉండేటువంటి అనుబంధం కావచ్చు, ఉద్యోగంతో ఉండేటువంటి అనుబంధం కావచ్చు, ఇక అట్లనే ఇరుక్కపోతాం. ఎన్ని సంవత్సరాలు కలిసినప్పుడు కూడా గింతే తప్ప, గొర్రెతోక బెత్తరు తప్ప ఎన్నడూ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపే పరిస్థితి లేదు. నాకు తెలిసి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం జీవితంలో ఎన్నడూ ఒక ఇల్లు కట్టుకోలేడు. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం పిల్లలకి ఒక 20 లక్షలు 30 లక్షలు డొనేషన్ ఇచ్చి చేయించేటువంటి ఆస్కారం లేదు. వీళ్ళకి హెల్త్ కార్డు చక్కగా లేవు. వీళ్ళకి అంటే బిలో పావర్టీ లైన్ కింద జమ చేసి వీళ్ళకు కూడా ఇళ్ళు ఇవ్వాలి, ఇళ్ళ జాగలు ఇవ్వాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేసిన కొంత, కానీ అవి కాలేదు. కానీ నిన్న గెస్ట్ లెక్చరర్స్ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, అందరు దాస్తున్న అంశం ఏంటంటే, అంటే ఫెయిర్నెస్ లేదు, ఎవరి నిజాయితీ లేదు. ఇవాళ ఎన్ని లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారో లెక్కలు, అవన్నీ కూడా కాంట్రాక్ట్ వాళ్ళతో లేదా గెస్ట్ లెక్చరర్స్ పేరుతో లేదా అవుట్సోర్సింగ్ పేరుతో నిండి ఉన్నాయి. ఇవాళ వీళ్ళు వచ్చిందంటే వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ నమ్మిన వాళ్ళు, అదే పనిలో నిష్ఠాతులై ఉన్నవాళ్ళు, అక్కడే ఉన్నవాళ్ళు, ఇంకొక పని చేతకాని వాళ్ళు, ఇంకో దగ్గర పోని వాళ్ళు,
50 ఏళ్ళ తర్వాత ఏ కంపెనీకి పోయినా కూడా, ఏ ప్రైవేట్ సంస్థ దగ్గరికి పోయినా కూడా తీసుకొని పరిస్థితులు కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి రోడ్ల మీద పడిన తప్ప వాళ్ళకి ఇంకో గ్యారెంటీ అయితే లేదు. అందువల్ల ఇవన్నీ అనేక రకాల, నేను దీంట్లో తల్లి తీర చూసిన కాబట్టి దాంట్లో గంట చెప్పిన ఓడవలని బాధలు ఉన్నాయి. దాదాపు లక్షల మంది 2 lakhs అబౌవ్ ఉన్నటువంటి సందర్భం చూసినాం. కాబట్టి ఇవాళ నేను ఈ ప్రభుత్వాన్ని మీ తరపున నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆనాడు కొన్ని చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ 1650 రూపాయల కంటింజెంట్ ఎంప్లాయీస్ ఉండే, వాళ్ళు ఆరుకోసం వచ్చిండు. సరే ఇట్లా సంగతి అంటే 1650 రూపాయలకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్లో ఉండి రిటైర్డ్ అయిపోతే చచ్చిపోతే 5 బిల్ల రాదు వాళ్ళకి. ఎందుకు చేస్తున్నది మీరంటే ఏమన్నా ప్రభుత్వం, ఏ ప్రభుత్వం రాకపోతుందా, ఆ ప్రభుత్వానికి మానవత్వం ఉండకపోతుందా, ఆ ప్రభుత్వం మమ్మల్ని ఎప్పుడన్నా కొంచెం స్కేల్ అయినా కూర్చోబెట్టకపోతుందా అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. పంచాయతీ డిపార్ట్మెంట్లో, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేసింది. నేను వచ్చేటప్పటికి చాలామంది చచ్చిపోయింది. వాళ్ళ కంపారిజన్ పోస్ట్ లేవు. ఇలా అవుట్ సోర్సింగ్ కంపారిజన్ పోస్ట్ లేదు, నాకు కాంట్రాక్టర్ వాళ్ళకు కూడా కంపారిజన్ పోస్ట్ లేవు. పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే కంపారిజన్ పోస్ట్ లేవు, పెన్షన్ లేదు, ఏది లేదు అసలు. ఇవాళ అప్పుడు ఆ కంటింజెంట్ ఎంప్లాయీస్కి 1650 రూపాయలు ఉంటే నేనే వాళ్ళకి నాయకత్వం వహించి నేనే మీకు లీడర్ అని చెప్పి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా ఫస్ట్ పేజ్ కింద ఒకేసారి చేయడం కష్టమైంది కాబట్టి అని చెప్పి ఫస్ట్ 4000 రూపాయలు జీవో ఇచ్చిన, 4000 రూపీస్ పర్ మంత్. ఆ తదుపరి 8000 రూపీస్ కోసం జీవో కోసం నేనే ప్రయత్నం చేసిన. వాళ్ళు తిరిగే ఖర్చు కూడా నేనే ఇచ్చినాం, వాళ్ళు వచ్చిపోతున్న ఖర్చు నేనే ఇచ్చి పని చేసిన. చాలా మట్టుకు అంటే ఫస్ట్ పిఆర్సీలోనే ఈ కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, వివిధ పేర్లతో పిలువబడిన గెస్ట్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరికీ గప్పుడే ఇంత లాభం జరిగింది. తెలంగాణ ఉద్యమ పుణ్యమని చెప్పి గప్పుడే ఇంత లాభం జరిగింది. ఎందుకంటే 42% ఫిట్మెంట్ ఇచ్చినాం కాబట్టి అప్పుడు వీళ్ళకు కూడా కొంత లాభం జరిగింది. కాబట్టి ఈ మాత్రం ఉన్నది. నేను ప్రభుత్వాన్ని వీళ్ళని డిమాండ్ చేస్తున్నా. ఇచ్చే ఈ జీతం ఒకటేమో ఉద్యోగ భద్రత ఉండాలన్నటువంటిది నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ అమ్మా నాన్నలకు డిసీజ్ వచ్చినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వైద్యపరమైన వచ్చినప్పుడు ఏ హెల్త్ కార్డులు అయితే ఇవ్వాలో ఈ హెల్త్ కార్డు ఇవ్వాలనుకుంటుంది. 3వది ఆటోమేటిక్ రెన్యువల్ చేయించాలనుకుంటుంది. 4వది పిఆర్సీ ఎట్టట్లా వేసి ఎట్టట్లా పేస్తుందో అదే పద్ధతిలో వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి, ఇవాళ ధరలు పెరిగితేనే డిఏ ఇస్తారు కాబట్టి ఎట్టట్లా ధరలు పెరిగితే అట్లా కూడా వీళ్ళకు కూడా కొంత యాడ్ చేస్తే కుటుంబాన్ని పోషించుకుంటారు. నాకు తెలిసి ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి 25,000 రూపాయల జీతాల కంటే ఎక్కువైతే ఉన్నదైతే ఉంటారు. 17,000 రూపాయలు, 22,000 రూపాయలు, 23 రూపాయలు కావచ్చు, మ్యాక్సిమం 25,000 రూపాయలు ఉండొచ్చు. అంతేనా? 22,500 రూపాయలు. ఇవాళ ఒక్కనాడు మనం షాపింగ్ పోతే మేము పోలిక కూడా చెప్పినాం. ఒక్కసారి నువ్వు షాపింగ్ పోతే నీ పిల్లలకు ఖర్చు పెట్టే డబ్బు ఎంత, వాళ్ళ కుటుంబాన్ని మొత్తం పోషించుకోవడానికి డబ్బు ఎంత అని చెప్పి. ఈ జీతాలు కూడా ఏమవుతుంది, వాడు ఏజెన్సీకి రావాలి, వాడు మంచోడైతే ఇతర టైంకు లేకపోతే వాడు ఇయ్యలేడు. ఏ ఏజెన్సీ వాడైతే ప్రభుత్వ పరంగా 4 నెలలు 6 నెలలు జీతాలు రాకపోయినప్పటికి కూడా నేను ఇస్తా అని చెప్పి అగ్రిమెంట్ రాస్తాడు, ప్రభుత్వం ఇవ్వకపోతే వాడు ఇయ్యడు కూడా ఇయ్యాడు. అసలు మొట్టమొదలు జీతాలు ఎవరికి అవసరం ఉంటాయి? చిన్న ఉద్యోగులకు అవసరం ఉంటాయి. చిన్న ఉద్యోగులు 1 నెల జీతం రాకపోతే ఎంత వేదన ఉంటుంది. పాల బిల్లు కోసం ఆగరు, పిల్లల ఫీజుల కోసం ఎవడు ఆగడు. ఇలా బస్సు ఉద్దర ఉండదు, బస్కి రాయడు, పెట్రోల్ ఉద్దర పోయాడు, ఇల్లుకి రాయకపోతే ఇల్లు కొడతాడు. అంటే నరకం అంటే ఏందో వీళ్ళే చూస్తారు. వాళ్ళకి 3 నెలలు 4 నెలలు కూడా జీతం పరిస్థితులు కూడా ఎంత ఇబ్బంది పడుతుందో మనకి. ఇవాళ ఈ గెస్ట్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చే జీతాలు అయితే జస్ట్ 7 మంత్సే అవి. అది కూడా వాళ్ళకి ఆ కాలేజీలో మంచిగా రిజల్ట్ వస్తే, వాళ్ళు దయ తలిస్తే ఈ రిపోర్ట్ మంచిగా పంపితే మళ్ళీ రివైజ్ చేస్తే, లేకపోతే లేదు. ఏదైనా క్లాసులు బంద్ అయిపోయినాయి, కాలేజీ మూసిపోయినాయి అంటే వెళ్ళిపోడు ఎప్పుడప్పుడు. అంటే నిజంగా ఈ ఒక్కొక్క సమస్య చెప్తే అది ఒడిసేది కాదు. కాబట్టి ప్రభుత్వం అనేది వీళ్ళంతా ఇలా ఈ అవుట్ సోర్సింగ్లో ఉన్న వాళ్ళు కూడా పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉంటారు. ఇలా ఒక మాట చెప్పాలంటే ఇలా సీనియర్ ప్రభుత్వ ఉద్యోగులు 1,00,000 రూపాయల జీతాలు చేసుకున్న వాళ్ళు కూడా చేయనటువంటి సేవలు 12,000 రూపాయల ఉద్యోగం చేసే పరిస్థితి. ఇలా ఆనాడు ఈ దరిద్రం, ఈ ఎకానమీ దీన్ని చేసి ఈ పద్ధతి తెచ్చిండు. కేసీఆర్ గారు ఎన్నిసార్లు మాట్లాడి నేను చూసిన పక్కపంటే ఉండి, కానీ అంటే చెప్పడం వేరు, చేయడం వేరు. దీనికి మానవత్వం కావాలి. నీ బాడీ నీకు ఎట్లా బరువు కాదో, నీ చదువుకున్న నిరుద్యోగ యువత నీకు భారం కాకూడదు అనేటువంటి సోయి పాలకులకు ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యం కాదు ఇది. అందువల్ల ఇవాళ
మీరు ఈ డిమాండ్ల ఏదైతే పెడుతున్నారో ఆ డిమాండ్లకి కూడా మద్దతు ఇస్తూనే రాబోయే కాలంలో కూడా రాకపోతున్నా మంచోడు వస్తే ఏదైనా చేస్తే అవుతుంది. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నా, ఒకటి వాళ్ళ గెస్ట్ లెక్చరర్స్ కూడా వాళ్ళని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ పెట్టినా, తప్పకుండా మళ్ళొకసారి డిమాండ్ చేసిపోతున్నా. ఎవరిని కన్నీళ్ళు పెట్టనియద్దు, ఎవరిని రోడ్ల అర్ధాంతరంగా రోడ్ల మీద పడనియద్దు, ఎవరికి కూడా జీవితం మీద విసుకెత్తే పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. ఇవాళ మీరు ఓట్లేసి గెలిచి ప్రభుత్వం రాగానే కళ్ళెత్తికెక్కి ఎవరిని పట్టించుకోలేటువంటి తనం, ఎవరి కలవని తనం, ఎవరైనా దరఖాస్తు ఇస్తే కూడా ఇట్లా ఎల్లగొట్టే తనం అవుతుందో అది మంచిది కాదు. డెఫినెట్గా ఇవాళ మీ లక్షల మంది ఏ ఉద్యోగులు అయితే ఇవాళ ఉద్యోగులుగా కాకుండా ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తుందో మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.